హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. హనీ మూవీ రివ్యూ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై కరుణ్ కుమార్ అండ్ మెయిన్ లీడ్ బై నవీన్ చంద్ర, దివ్య పిల్లై అండ్ దివి, అలాగే రాజా రవీంద్ర. తెలుగు మూవీస్ లో హర్రర్ థ్రిల్లర్ జానర్ కి స్పెసిఫిక్ గా ఒక ఫ్యాన్ బేసే ఉంది. మరి అలాంటి జానర్ లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? భయపెట్టిందా లేదంటే అట్లీస్ట్ థ్రిల్ అయినా చేసిందా? అసలు హనీ అనే టైటిల్ ఈ మూవీకి ఎందుకు పెట్టారు? నిజంగా క్షుద్ర పూజలు చేసి డబ్బులు సంపాదించొచ్చా? అండ్ అలాగే క్షుద్ర పూజలకి పిల్లికి గల సంబంధం ఏంటి? ఫుల్ రివ్యూలో చూద్దాం. అంతకన్నా ముందు ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టియండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ సినిమా చూసాక నాకు ఎలా అనిపించిందంటే నచ్చలేదు భయ్య. అవుట్ రేటెడ్ బోరింగ్ మూవీ. మన లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు న్యూస్ పేపర్ లో ఇలాంటి న్యూస్ చూస్తూనే ఉంటాం. మూఢనమ్మకాలతో క్షుద్ర పూజలు చేసి ఆఖరికి తన సొంత పిల్లల్ని కూడా బలిస్తూ ఉంటారు చాలా చోట్ల. సో ఈ హనీ అనే మూవీ కూడా అదే టాపిక్ మీద వెళ్ళింది. నవీన్ చంద్ర అలియాస్ ఆనంద్ ఈజీగా డబ్బులు సంపాదించాలని చెప్పి తన కూతురిని క్షుద్ర పూజల్లో ఇన్వాల్వ్ అయితే చేస్తాడు. సో తన నుంచి కాపాడడానికి తన భార్య అయిన దివ్య అలియాస్ లలిత ఏం చేసింది, చివరికి తన కూతుర్ని కాపాడిందా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. పేరుకి ఈ మూవీ హర్రర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఎక్కడా కూడా హర్రర్ లేదు, అలాగని థ్రిల్ చేసే ఎలిమెంట్ అయితే ఒకటి లేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏదో అలా వెళ్తుంది, ఏదో చూపిస్తారేమో, లేదంటే అట్లీస్ట్ ఇంటర్వెల్ కైనా సరే ఒక అద్దరిపోయి భయపెట్టి సీన్ పెట్టి సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఎంగేజింగ్ గా ఉంటుందేమో అని ఓపిక పట్టి చూస్తే ఫస్ట్ హాఫ్ దారుణం అనుకుంటే సెకండ్ హాఫ్ మాత్రం దానికి మించుంది. ఇంటర్వెల్ కి చిన్న ట్విస్ట్ ఉంటుంది, అది ట్విస్టా కాదా అంటే వాళ్ళు ట్విస్ట్ లా చూపించారు కాబట్టి మనం ట్విస్ట్ గా ఫీల్ అయ్యి అక్కడ థ్రిల్ అవడం తప్ప వేరే ఏం చేయలేం. అసలు ఈ మూవీకి హనీ అనే టైటిల్ ఎందుకు పెట్టారో ఆ మూవీ టీమ్ కి అర్థం అవ్వాలి. ఏముంది అందులో, చనిపోయిన పిల్లి తాలూకా ఆత్మ మళ్ళీ ఆ పాప రూపంలో రావడం, దానికి పేరు ఏంటి అని అడిగితే నాకు ఏ పేరు లేదంటే హనీ అనే పేరు ఈ పాప పెట్టడం, అంతే. దానికోసమే ఈ సినిమాకి హనీ అనే టైటిల్ పెట్టారు తప్ప సినిమాలో కొత్తదనం గానీ థ్రిల్ చేసే సీన్స్ గానీ ఒక్కటంటే ఒక్కటి లేదు. పెర్ఫార్మెన్స్ వైజ్ నవీన్ చంద్ర, దివ్య, దివి, రాజా రవీంద్ర అండ్ అలాగే ఆ చిన్న పాప బానే చేశారు గానీ ఎందుకో స్టోరీలో డెప్త్ లేకపోవడం వల్ల సినిమా అనేది అంతగా ఎక్కలేదు. నవీన్ చంద్ర గారి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఈ మూవీకి వెళ్ళడం అయితే జరిగింది. బట్ కంప్లీట్లీ డిసప్పాయింట్ చేసింది. బెస్ట్ యాక్టర్ తను, కానీ ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారో తనకే తెలియాలి. ఆయన నుంచి లాస్ట్ గా రిలీజ్ అయిన 11 మూవీ చాలా బాగుంటుంది, అమెజాన్ ప్రైమ్ లో ఉంది చూడండి. దీనికన్నా దాన్ని ఓటీటీలో చూడడం చాలా బెటర్. లేదు ఈ జానర్ లోనే సినిమా చూడాలనుకుంటే పొలిమేర 1 and 2 రెండు సినిమాల్లో ఏది చూసినా సరే కంప్లీట్ గా సాటిస్ఫై అవుతారు తప్ప అందులో 10% కూడా ఈ మూవీలో ఏం లేదు. అసలు ఆ రాజా రవీంద్ర గారి క్యారెక్టర్ ఎందుకుందో, మధ్యలో హనీ అని చెప్పి ఆ పిల్లి తాలూకా క్యారెక్టర్ ని ఎందుకు పెట్టారో డైరెక్టర్ కరుణ కుమార్ గారికి తెలియాలి. దివ్య పిల్లై గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. చివర్లో తల్లి కూతుర్ల సెంటిమెంట్ తో ఓకే పర్వాలేదని ఫీలింగ్ చిన్నది కలిగినా అది కూడా వెంటనే తీసేశారు. అది ఎందుకు తీసేశారు అనేది మీరు సినిమాలోనే చూడాలి. క్లైమాక్స్ అయితే నాకు అస్సలు వర్కౌట్ కాలే. తీసుకున్న పాయింట్ బాగుంది, మంచి మంచి యాక్టర్స్ నే తీసుకున్నారు కానీ స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ గా పోయింది. సో సినిమా నాకైతే వర్కౌట్ కాలేదు. మీలో ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. లేదు ఒకసారి థియేటర్ లో ట్రై చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ మరొక మంచి రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ షైనింగ్ ఆఫ్. జై హింద్.